తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురు కోసం కేకేను కాంగ్రెస్లోకి పంపారని ఆరోపించారు. కవిత కేసును వాదించిన అభిషేక్ సింఘ్వి కోసమే కేకేతో రాజీనామా చేయించారని తెలిపారు ఆమె. అభిషేక్ సింఘ్వికి రాజ్యసభ సీట్ ఇవ్వడం వెనక మతలబు ఉంది అంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి విక్రమ్ మాట్లాడారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మనతో పాటు ఉన్నారు. బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత బెయిల్పై బయటికి రావడాన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ దీనిపై ఆరోపణలు కూడా చేస్తుంది బీజేపీపై, దీన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే కాబట్టి అది వాళ్ళ నుంచి కప్పిపుచ్చడానికి ఆరోపణలు చేస్తుంటారు. చాలా స్పష్టం. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ పొత్తులో ఆనాటి నుంచి పొత్తులోనే నడుస్తుంది, అండర్స్టాండింగ్తోనే నడుస్తుందని మొన్నటిదాకా కూడా. ఇప్పుడు కూడా కేశవరావు గారిని రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీలోకి పంపించిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారే కాంగ్రెస్లోకి పంపించి వారితో రాజీనామా చేయించును. కేశవరావు గారు అంటే కేసీఆర్ గారికి అతి సన్నిహితుడు. 2 సార్లు రాజ్యసభ ఇచ్చినారు, అతి సన్నిహితుడు. మరి అటువంటి కేశవరావు గారు కాంగ్రెస్లోకి వచ్చిందంటే కేసీఆర్ గారు పంపకముందే కేసీఆర్ గారు పంపకుండా కేశవరావు గారు వస్తారా? ఇక్కడ కాంగ్రెస్లోకి వచ్చిండ్రు, రాజీనామా చేసిండ్రు. ఎందుకోసం చేసిండ్రు? అభిషేక్ సింఘ్వి గారికి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇక్కడ తెలంగాణ నుంచి ఇప్పించాలని. ఎందుకంటే కూతురు కేసు వాదిస్తున్నాడు అక్కడ. దానికి ఆ అండర్స్టాండింగ్లో ఇక్కడ ఎవరైనా ఒకరైనా మాట్లాడినా మరి తెలంగాణ ఆత్మగౌరవం ఏమైంది? చచ్చిపోయిందా? తెలంగాణలో లీడర్లు లేరా రాజ్యసభ ఇవ్వడానికి? అభిషేక్ సింఘ్వి గారికి ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ కర్ణాటకలో ఇచ్చుకోవచ్చు కదా, ఇంకో చోట ఇచ్చుకోవచ్చు కదా, హిమాచల్ ప్రదేశ్ నాడు ఇచ్చుకోవచ్చు కదా, ఎక్కడి నుంచైనా ఇచ్చుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఉన్న దగ్గర. మరి ఇప్పుడు వారు తెలంగాణ నుంచే ఇచ్చిండ్రు అంటే అర్థమైంది దీంట్లో వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నట్టే కదా. కవిత బెయిల్ కోసమే అభిషేక్ సింఘ్వి గారికి రాజ్యసభ ఇచ్చినట్టు అర్థమవుతుంది కదా. ఆమె కేసు వాదించడం కోసమే అభిషేక్ సింఘ్వి గారికి లైన్ క్లియర్ చేయడానికనే కేశవరావు గారిని కాంగ్రెస్లోకి పంపించి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేపించి క్లియర్ చేసిండు అంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకేం అర్థం కావాలి చెప్పండి? ఎవరికెవరికి పొత్తులు ఉన్నాయో, ఎవరికెవరికి అండర్స్టాండింగ్లు ఉన్నాయో. ఇది ఎప్పుడైనా కానీ తాము చేసేదాన్ని ఇంకోరి మీద వేసేస్తే, పట్టగాలు చేసేస్తే మిస్టర్ క్లీన్ అని అనుకుంటారంటే పొరపాటు. హైదరాబాద్ వరకు చూసుకుంటే హైడ్రా పేరుతో కొంత హడావిడి అయితే కొనసాగుతుంది. ఈ హైడ్రా కూల్చివేతలను బీజేపీ ఏ విధంగా చూస్తుంది? ఒకవైపు ఈటెల రాజేందర్ సామాన్యుల జోలికి రావద్దంటున్నారు, మరోవైపు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం ఈ హైడ్రా చేస్తున్న చర్యలను సమర్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ బీజేపీలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఎలా చూస్తారు మీరు? కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కాదు. ఇక్కడ పెద్దవాళ్ళు నిజంగా చెరువులను ఆక్రమించుకుంటే ఆ ఆక్రమణ ఎవరైతే అధికారాన్ని ఉపయోగించుకొని ఆ చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు, తప్పలేదు, నిబంధనలకు విరుద్ధంగా చేసి ఉంటే. బట్ ఎప్పుడో నిర్మించుకొని పేదవాళ్ళకి అనుమతులు ఇచ్చి పేదవాళ్ళకి అమ్ముకొని పేదవాళ్ళు కొనుక్కొని అటువంటి పేదల జోలికి పోవద్దు అంటున్నాం. మధ్యతరగతి వాళ్ళ జోలికి పోవద్దు అంటున్నాం. ఈరోజు ఒక ప్రభుత్వం వచ్చి అనుమతులు ఇస్తుంది, ఇంకో ప్రభుత్వం వచ్చి కూల్చేస్తుంది. ఇది ఎక్కడి న్యాయం? హైడ్రామా చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. వీడియో జర్నలిస్ట్ రవితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.